ఎలక్షన్స్ త్వరగా నిర్వహించి ఏఈఎల్సీని గాల్లో పెట్టాలని రెవరెండ్ డేవిడ్ నెల్సన్ బాబు, రాజ్ కుమార్, నవకుమార్లు, మోజెస్ విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని లాడ్జి సెంటర్ లో ఉన్న ఏఈఎల్సీ ప్రధాన కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఏఈఎల్సీలో నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడం వలన అనేక పనులు కుంటుపడ్డాయని చెప్పారు. పాస్టర్స్ సస్పెన్షన్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ లాంటి అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఏఈఎల్సీని నిర్వహించాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ పై ఉన్న నేపథ్యంలో త్వరగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 6 సెనెట్స్ నుండి వచ్చిన రెవరెండ్స్, పాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ పాల్గొన్నారు. సంక్షేమ సర్వసభ్య సమావేశం అనేది గుంటూరులో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ఈవాంజలికల్ లూథరన్ సంఘానికి చెందినటువంటి సభ్యులందరూ కూడా రావడానికని మేము పిలిపించాం. యాక్చువల్గా ఇది బేతిల్ కాలేజ్, బైబిల్ కాలేజీలో జరగవలసి ఉంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ పొద్దున్నే 8 గంటలకు ఒక వార్త వచ్చింది సడన్ గా, వీఆర్ నాట్ అలవింగ్ యూ, మిమ్మల్ని మేము ఇక్కడ అలవ్ చేయట్లేదు అన్నారు. రాత్రి మాకు ఎంతో సహకరించారు, సలహాలు ఇచ్చారు, భోజనానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా చేర్చాము. అన్ని రెడీగా ఉన్న సమయంలో మార్నింగ్ చాలా నిరుత్సాహపడిపోయాం. వారు ఏం చెప్పారంటే, మాకు నోటీస్ వచ్చింది అన్నారు. ఎక్కడి నుంచి అనేది స్పష్టంగా చెప్పలేదు. జడ్జి గారు పంపించారు నోటీసు అనేసరికి మేము ఇంకా చాలా నిరుత్సాహపడ్డాం. సాగర్ బాబు గారు, అలాగే రవి కాంత్ గారు, మేము ఆల్టర్నేట్ ఆలోచించుకుని వేరే చోట, సెంట్రల్ స్కూల్ అనే చోట మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుని అక్కడ ఈరోజు ఈ సభ జరగడం జరిగింది. చాలా విషయాలు ఇప్పుడు పాస్టర్ గారు, మరి చిరిగా రాజ్ కుమార్ గారు చెప్పారు, అలాగే పాస్టర్ గారు నవకుమార్ గారు చెప్పారు. మేము ఈ కొత్త ప్రభుత్వం అన్నప్పుడు లేదా తాత్కాలిక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వారు లేదా మేనేజ్మెంట్ వారు వాటెవర్, ఈ మేనేజ్మెంట్ వారు చేస్తున్న పనులు యాక్చువల్గా మాకు చాలా సంతోషించాం. వీరి యొక్క పరిపాలన వస్తుందనగానే మేము సంతోషించిన వాళ్ళు మేము. ఎందుకంటే ఇంతవరకు అన్యాయం, అక్రమం జరుగుతుంది, ఇల్లీగాలిటీ చోటు చేసుకుంది. ఈరోజు మరి న్యాయబద్ధమైన పరిపాలన మాకు ఇవ్వబడుతుంది అని చెప్పి చాలా సంతోషించాం. నేనైతే వీడియో కూడా పెట్టాను నేను. అయితే ఈరోజు ఒక నెలలో చాలా నిరాశ, నిస్పృహకు లోన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ మేము అనుకున్న దానికి భిన్నంగా ఈ యొక్క మేనేజ్మెంట్ వారు ఏం చేశారంటే, ఒక వర్గాన్ని చేపట్టుకున్నారు. ఆ వర్గం కొరకే వారు పనిచేయడం ప్రారంభించారు. మరి మిగతా వారిని ఇగ్నోర్ చేయటం, అంటే ఒక అతను నెక్స్ట్ ఫ్యూచర్ ప్రెసిడెంట్ గా ప్రాపప్ చేసేటువంటి ఉద్దేశంతో ఆ ఫ్యూచర్ ప్రెసిడెంట్ కోసం మమ్మల్ని అందరినీ కూడా నష్టపరచడం మొదలు పెట్టారు. ఆ విధంగానే పాస్టర్ని ట్రాన్స్ఫర్ చేయడం. మాకు చాలా పెద్ద రూల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. 188 పేజెస్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ అదేం లేదు, మా ఇష్టం మేము చేసేస్తామంటున్నారు. అయితే అందరూ కలిసి ఒకేసారి తప్పులు చేస్తే కేసులు అవుతాయని చెప్పేసి ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ విధంగా ఆ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దాంట్లో ట్రాన్స్ఫర్స్ న్యాయబద్ధంగా చేస్తే మాకేం బాధ ఉండదు. ఎందుకంటే మేము యూస్ టు ఇట్, దానికి అలవాటు పడిపోయాం. మేము 5 ఏళ్ళు 6 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నాం, 15 సంవత్సరాల సెనడు, దీనికి అలవాటు పడిపోయాం మేము. ఇప్పుడు వీళ్ళు కొత్తగా అక్రమంగా, అసమతౌల్యంగా ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైతే చేశారో అది మాకందరికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలి, స్కూల్లో వేసుకుంటాం, కాలేజీలో వేసుకుంటాం, పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఏవి పరిగణించకుండా మా ఇష్టం మేము చేస్తాం అని అంటాం. ఆశ్చర్యపోయాం. ఒక న్యాయ శాఖలో మరి ఉన్నతమైన అధికారులుగా పనిచేసిన వారు న్యాయం గురించి ఆలోచించకుండా, మా యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే చర్చ్ కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని గౌరవించకుండా వారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. రెండవది ఏంటంటే, మీరు సస్పెన్షన్ చేశారు. ఒక వర్గాన్ని సస్పెన్షన్ చేశారు, ఇంకొక వర్గానికి కారణం ఏం చూపిస్తారు? మీరు ఓవర్ స్టే ఉన్నారు, మోర్ దెన్ 10 years లేదా మోర్ దెన్ 5 years ఉన్నారు, 6 years ఉన్నారు, కాబట్టి యూల్ బి సస్పెండెడ్. ఒక నోటీస్ కొట్టడం, సస్పెండ్ చేసాడు. యాక్చువల్గా ఒక పాస్టర్ గారిని సస్పెండ్ చేయాలంటే దెర్ ఆర్ 9 stages ఆఫ్ ఎంక్వైరీ, నాట్ 1 stage. దెర్ ఆర్ 9 stages ఆఫ్ ఎంక్వైరీ. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు తప్పు అనుకుంటే పాస్టర్ని సస్పెండ్ చేయి, తప్పలేదు. కానీ గో త్రూ ది కాన్స్టిట్యూషన్, అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అది ఒకటి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాగా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. కొంతమందిని లోపలికి అలౌ చేస్తున్నారు, కొంతమందిని ఏమో వారు అలౌ చేయట్లా, మేము మిమ్మల్ని అలౌ చేయమంటున్నారు. దానికి సమాధానం లేదు. అంటే సమన్యాయం లేదు, ఒక కాన్స్టిట్యూషన్ లేదు,
ఏమి ఇక్కడ మాకు అనుకూలంగా లేని పరిస్థితి ఏర్పడింది. ఇక మా మీద కొంతమందిని ఉసుకెళ్ళి ఈ వాట్సాప్ లో మా బాధలు చెప్పుకుంటే మా మీద కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే వారు బాగా బలవంతులు కాబట్టి, డబ్బున్న వాళ్ళు కాబట్టి అటాక్ చేస్తూ ఉన్నారు. మేము సామాన్యులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సామాన్యులు. దేవుని సేవ అనుకున్నప్పుడు చాలా హంబుల్ గా దీనత్వంతో కమ్ టు ది సర్వీస్ ఆఫ్ ది లార్డ్ అని వస్తాం. మేము అందుచేత మేము తిరగబడడానికి మాకు అంత శక్తి లేదు. కానీ మమ్మల్ని ఏదో పెద్ద ఉగ్రవాదుల్లాగా, తిరుగుబాటుదారులాగా ఆయన చాలా పెద్ద మాటలు కూడా అన్నారు. నన్ను చాలా అన్నారు ఆయన. క్రిమినల్స్ అంటారు, లయర్స్ అంటారు, రకరకాల మాటలు నోట వచ్చేసి అక్సెప్టబుల్. ఇప్పుడు పాస్టర్ గారిని అందరూ గౌరవిస్తారు, అయ్యగారులు అంటారు. అలాంటి దాన్ని వీళ్ళు మా పరువు ప్రతిష్టలో మంట కలిపేసి అయ్యగారు అంటారు, పాస్టర్ గారు కాళ్ళు తన పెడతారు కొంతమంది. అలాంటి గౌరవప్రదమైన జీవితాన్ని జీవించే పాస్టర్ గారిని చాలా నీచంగా మాట్లాడడం, చాలా చులకనగా మాట్లాడడం, అసహ్యకరమైన మాటలు, ఇలాంటి మాటలు. ఆయన లయ్యర్ అంట, నేను అబద్ధాలు ఆడతానంట. ఎలా ఆడతాను, ఎందుకు ఆడతాను నేను? నాకేం పని? నా విషయాలు చెప్తున్నా, మీరు చేస్తుందే చెప్తున్నా. ఒక ప్యారిష్ అకౌంట్ సరిగా లేవు, అక్కడ పాస్టర్ గారు దోషి అనుకుందాం. నేను అనట్లా. పాస్టర్ గారి మీద సంఘస్థులు చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు యాక్చువల్ వచ్చారు. పాస్టర్ గారు మాకు అకౌంట్ చెప్పట్లేదు, 120 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని వస్తే వీళ్ళు ఒక పక్షం అయిపోతున్నారండి. పాస్టర్ గారి పక్షం లేరు. అప్పుడు 6 సెనర్స్ ఉంటాయి. మా ఏఎల్సీ మొత్తం 4 జిల్లాలో ఉన్న ఏఎల్సీ, 4 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ యొక్క ఏఎల్సీకి 6 సెనర్స్ ఉన్నాయి. 6 సెనర్స్ అధికారులు ఉంటారు. అవి రద్దు చేశారు, పోతే చేశారు. ఇప్పుడు అక్కడ గవర్నెన్స్ లేదు, అక్కడ పరిపాలన లేదు, అది కూడా వీళ్ళే చేస్తారు. కాబట్టి నేను ఏమంటానంటే, మీరు ఒక తాత్కాలిక సభను ఏర్పాటు చేసి సినోడ్ అడ్మినిస్ట్రేషన్ చేయండి. వారితో మీరు సహకరించండి, వారి మీద సహకరిస్తారు. ఎవరైనా దొంగలు ఉన్నో బొండాలో ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వండి, దాన్ని విల్ రెస్పెక్ట్ యూ. ఆ విధంగా మరి సినోడ్ లో ఉండేటువంటి పరిపాలన పునరుద్ధరించాలని చెప్పేసి, ఎన్నికలకు మరి మార్గం సుగమం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏఎల్సీ కార్యాలయంలో ఇందాక నేను చెప్పినట్టుగానే కొందరిని అనుమతించే పక్షపాత ధోరణితో కొందరిని బయటకు తోలేసేటువంటి విధానం మారాలి. న్యాయబద్ధంగా ఉండండి. మొదటి నుంచి జరుగుతుంది, బిగినింగ్ నుంచి మీరు వచ్చినప్పటి నుంచి అలాగే చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు ఇది చర్చ, ఇది ఈ దేవుని సంఘం, ఇది అందరూ సమానంగా ఉంటాం. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండదు, పై కులస్తులు, లో కులస్తులు అనేవి ఉండదు, అందరూ సమానంగా. కాబట్టి మీరు అందరినీ సమానంగా అలౌ చేయాలని చెప్పేసి కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఏఎల్సీ కార్యాలయం తీసుకునే నిర్ణయాలు ఏమవుతుందంటే, అంతకుముందు ప్రెసిడెంట్స్ లెటర్ అని వస్తుందండి. ప్రతి నెల మాకు ఆ ప్రెసిడెంట్ లెటర్ లో ఏం చేయబోతున్నాడో, ఏం చేశాడో సంఘాధ్యక్షులు లేక అని చెప్పేసి వచ్చి టెంటేటివ్ లో దాన్ని ప్రచురణ చేయడం జరుగుతుంది. మాకు అలవాటు అది. మీరు వచ్చాక అసలు అలాంటి ఏం లేదు, ఏం జరుగుతుందో మాకు తెలియకూడదు అనమాట. ప్రజలకు తెలియకుండా ఉంది. ఆ సందర్భంలో నేను మనవి చేసేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, పారదర్శకతతో మీరు చేసే కార్యకలాపాలు నెల మీరు ఎక్కడ ప్రకటిస్తారో ప్రకటించండి. ఆ విధంగా ప్రజలకి, పాస్టర్లకి తెలియచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. 10వ డిమాండ్ ఏంటంటే, సంఘ ఆస్తుల్లో మరి మేము కొన్ని పోరాటాలు చేశాం. సంఘ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నామని చెప్పేసి 6 కేసులు వేసాం. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, రిస్క్ ఎదుర్కొన్నాం, మేము కూడా కేసులు ఎదుర్కొన్నాం. ఇలాంటి సమయంలో ఈ సంఘ ఆస్తుల్లో అక్రమంగా ఇంకా ఉంటున్నారు. కొంతమంది కేసులు వేసాక వాళ్ళ కేసులు ఓడిపోయి కూడా ఉంటున్నారు మా సంఘ ఆస్తుల్లో. వాళ్ళని మేమేమనుకున్నామంటే, జడ్జీలు కదా వీళ్ళు కదిలించేస్తారులే అని ఆశపడ్డాం. కానీ వీళ్ళు ఏం చేయట్లా. అలాగే అక్రమంగా ఉన్న పాస్టర్ గారు, ఆర్డర్ లేకుండా కూడా పాస్టర్ గారు ఉంటాడు, వీళ్ళు ఏం చేయాలని వాళ్ళకి ఇష్టమైతే నీకేమీ చేయరు. కాబట్టి అలాంటి పరిస్థితులు తొలగించి క్రమబద్ధం చేసి సంఘ ఆస్తుల్లో ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళని వెంటనే మరి బయటికి పంపించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.